ఎన్నుకుంటారు. ఇంత మారుమూల గ్రామం ఎవరు ఎన్నుకోరండి. ఇక్కడికి రావటమే చాలా కష్టంగా ఉంది. కానీ వారు పరిచర్య ఇక్కడ చేశారంటే అదండి దేవుడు చెప్తాడు. చాలా మందిని చూస్తాడు. ఎవరు ఎక్కడ పరిచర్య చేస్తున్నారని ఆలోచించినప్పుడు అమ్మగారు మంచి నిర్ణయం, అయ్యగారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ మారుమూల గ్రామంలో స్వార్థ పరిచర్య చేశారు. రాత్రి వచ్చినప్పుడు తెలిసింది మాకు చాలా కష్టపడి చాలా ఒడిదుడుకుల్లో వచ్చాం, కానీ క్షేమంగా వచ్చాం. అంటే మేము వచ్చితే పరిస్థితులు ప్రభావం అయి ఉండొచ్చు, కానీ అమ్మగారు ఎంత కష్టపడ్డారో ఆ విషయాలు నేను విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చాలామంది అంటారండి సేవ బాగా అన్నీ అనుకరిస్తే చెయ్యాలండి, కానీ ఏమీ లేని సమయంలో, ఏమీ అనుకరించిన సమయంలో పాస్టర్ గారు ఎవరో చెప్పారు నీటిలో వెళ్ళే వాళ్ళం అండి అని. అలాంటి సమయాలు దేవుని సేవ చేసేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుందండి. అందరూ ఈజీగా తీసుకొని వచ్చేస్తారు సేవకి. చాలా కష్టమండి. ఎవరైనా ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు అనుకుంటారు, సేవకులు ఎవరండి. కానీ వాళ్ళు చేసిన పరిచర్య ఏది ఆశించకుండా బిడ్డలు ముగ్గురిని కూడా దేవుని సేవలో ఉంచి వారి సేవకులయ్యి వాళ్ళని పెంచి పోషించి పెద్దవారు చేశారు. ఆ బ్రదర్ గారు అక్కడ అమ్మగారు చనిపోయినప్పుడు వచ్చితే వారిని చూశానండి, జీవన్ గారు. నిన్న అన్నయ్య గారు